హాయ్ హలో మేము రీసెంట్గా ఒక బండి కొన్నామండి. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అవుతుంది యూస్ చేయటం స్టార్ట్ చేసి. సో ఇది చాలా బాగుంది. అండ్ ఇది మోస్ట్లీ డైరీ ఫార్మర్స్ డైలీ పాలు ఇచ్చి రావాలని కానీ, మార్కెట్లో కూరగాయలు ఇచ్చి రావాలని, ఇలా చిన్న చిన్న ఫార్మర్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇలాగా రివ్యూ షేర్ చేస్తే మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మంతనాస్ మస్తీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మెయిన్ రీజన్ మేము ఈ బండి సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి అంటే కారణం, ఆల్రెడీ మా దగ్గర స్ప్లెండర్ ఉందండి పాతది. సో మాకు ఇప్పుడు ఏంటంటే డైలీ 2 టైమ్స్ ఇప్పుడు పాలు ఇచ్చి రావాలి జనగాంలో. అండ్ మధ్యాహ్నం ఎప్పుడైనా మళ్ళీ వేరే పని ఏదన్నా ఉండి వెళ్ళాలి అని అంటే 2 సార్లు ఉట్టి పాలు ఇచ్చి రావాలంటేనే నాకు ఆల్మోస్ట్ 150 రూపీస్ పెట్రోల్ అవుతుంది అనమాట. ఎందుకంటే పాత బండి ఒకటి కదా, సో నాకు పెట్రోల్ సేవ్ అవ్వాలని. అండ్ ఇంకోటి మాకు మా ఫామ్లో కాకుండా పక్కన ఎక్కడి నుంచి అన్నా గడ్డి తీసుకొని రావాలి అన్నా కూడా చేత్తో తీసుకురాలేరు. అండ్ ఆ బండి కూడా కంఫర్ట్గా లేదు. సో ఇదైతే గడ్డి తీసుకురావడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి, మా దగ్గర ఎవరైతే వర్కర్ ఉన్నారో అబ్బాయి జార్ఖండ్ అనమాట, నాన్ లోకల్ కదా, సో ఆ అబ్బాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్ప్లెండరే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. అంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కొంచెం ర్యాష్గా స్టైలిష్గా ఉంటుంది కదా అని వెళ్తూ ఉంటారు కదా. సో ఈ బండి ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఉందన్నమాట. సో దానివల్ల మనకి ఈ బండికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అండ్ హైయెస్ట్ స్పీడ్లో వెళ్ళలేరు కాబట్టి కొంచెం సేఫ్గా డ్రైవ్ చేస్తాడు అన్న ఉద్దేశంతో ఈ బండి సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో అండ్ దీనికి మెయిన్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదండి. సో ఈజీగా ఉంది కదా. సో నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దీనికైతే ఇది బాస్కెట్ చాలా పెద్ద సైజ్ ఇచ్చారండి. అండ్ దట్టు అన్నీ కూడా మనకి ఏదైతే వెయిట్ పెట్టే ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఐరన్ మెటలే యూజ్ చేశారు. మామూలుగా ప్లాస్టిక్ అయితే ఎక్కువ లైఫ్ ఉండదు కదా. సో చాలా స్ట్రాంగ్గా ఉంది బండి. సో చూసారా బాస్కెట్ సైజ్ కూడా ఎంత పెద్దగా ఉందో. అండ్ మనము డైలీ అప్ అండ్ డౌన్ చెయ్యాలి అండ్ చాలా లగేజ్ ఉంటుంది అన్న వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అండి. చిన్న చిన్న ఫార్మర్స్కి చూసారా ఫ్రంట్ ఎంత స్పేషియస్గా ఉందో. ఎదర లగేజ్ పెట్టిన తర్వాత కూడా కాళ్ళు పెట్టుకోవడానికి సపరేట్గా ఉంది. జనరల్గా మన స్కూటర్స్కి ఏంటంటే కాళ్ళు కూడా లగేజ్ పెట్టుకున్నా కూడా ఫ్రంట్ ఆ పక్కనే పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో దీనికి అలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది నేను మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న ఛార్జింగ్ తోటి 64.8 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళొచ్చు అనమాట. ఇది రీడింగ్ అది. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టుగా స్పీడ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది అనమాట 1, 2, 3 అని చెప్పేసి. యాక్చువల్గా మనం 1 అని సెలెక్ట్ చేసి పెడితే హైయెస్ట్ స్పీడ్ 25 ఉంటుంది. 2 సెలెక్ట్ చేస్తే 35 స్పీడ్ ఉంటుంది. అండ్ 3 సెలెక్ట్ చేస్తే 45 స్పీడ్ ఉంటుంది అనమాట. సో హైయెస్ట్ 45 స్పీడ్. సో మనం అందుకని కంగారు పడక్కర్లేదు అనమాట. ఎందుకంటే అదే స్పీడ్లో వెళ్తారు కాబట్టి ఇంకా స్పీడ్గా వెళ్తారు, ఏమైనా యాక్సిడెంట్స్ అవుతాయి అన్న టెన్షన్స్ ఉండవు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా మొబైల్ ఛార్జింగ్కి ఇచ్చారు. సో మనం ఓన్లీ కేబుల్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం మొబైల్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో దానికి కూడా మనకి ఆప్షన్ ఇచ్చారు. సో బండి అయితే ఎంత క్యూట్గా ఉంది కదండి, చిన్నగా. బట్ ఏంటంటే బాడీ అంటే దానికి మాత్రం అంతా కూడా ఐరన్ మెటలే ఉంది. సో మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కూడా ఏం పర్వాలేదు. అండ్ దీని వెయిట్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 250 kgs వరకు ఉంది. అండ్ ఈ సీట్ కూడా నేను ఓపెన్ చేసి చూపించడం మర్చిపోయాను. సీట్ ఓపెన్ చేసినా కూడా మనకి హెల్మెట్ పట్టేంత స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ కాలు పెట్టుకునేది చూసారా, ఇది కూడా ఐరన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. అండ్ అది వచ్చేసి మనం జస్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. అండ్ స్పేస్ చాలా పెద్దదండి. మనకు నార్మల్గా ఉండే బళ్ళు కన్నా చాలా పెద్ద స్పేస్ ఉంది దీనికి. సో చూసారా ఎంత పెద్దగా ఉందో. నేను మీకు తర్వాత ఏదైనా క్యాన్ పెట్టి మరీ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ సీట్ చూసారా, ఇది ఇలా ఉంది ఏంటి అని అనుకోద్దు, మేము యూస్ చేస్తున్నాం కదా. సో ఆబ్వియస్గా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇందాకే పాలిచ్చి తీసుకొచ్చాడు అనమాట. సో ఇంక తర్వాత క్లీన్ చేయలేదు. సో ఇది ఏంటంటే నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు సైడ్ క్లిప్ కూడా యాడ్ చేశాను చూసారా. మేము గడ్డి తెచ్చినప్పుడు ఇది ఇలా మొత్తం ఓపెన్ చేసి తీసుకుని వస్తాడనమాట సంజు. సీట్ పైన పెడితే సీట్ పాడైపోతుంది కదా. సో మనకి ఏదన్నా హెవీగా ఉన్న లగేజ్ ఏదైనా తీసుకెళ్తే ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ వెడల్పు ఎక్కువ వస్తుంది కాబట్టి జారిపోతుందని భయం ఉండదు. అండ్ అలా లగేజ్ కాకుండా మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అంటే మాత్రం ఇది బ్యాక్ సైడ్ సపోర్ట్కి ఏదైతే ఉందో అది మామూలుగా పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ మాకు అది అవసరం లేదు కాబట్టి మేము అది ఊరికే లోపలే ఉంచేస్తున్నాము. ఎందుకంటే ఓన్లీ గడ్డికి వాటికే వాడతారు కానీ వెనకాలంత ఎక్కువ ఎవరు ఎక్కరు కాబట్టి. సో ఇదైతే చూసారా, సీట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట.
అండ్ బండి అయితే చాలా బాగుంది. నేను మీకు ఫ్రంట్ క్యాన్ అయి పెట్టుకుంటూ చూపిస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర నార్మల్ క్యాన్ వాష్ చేసి లేదని చెప్పి నేను మిల్కింగ్ మెషిన్ ఏదైతే క్యాన్ ఉందో 20 లీటర్స్ కెపాసిటీ, సో నేను ఆ క్యాన్ అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు. సైజ్ ఎంత ఫ్రీగా సరిపోయింది చూసారా. అండ్ ఇలా ఉంది కాబట్టి మనకి కాలు పెట్టుకోవడానికి కూడా సైడ్కి ఉంది కాబట్టి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇది కాకుండా కొంతమంది కూరగాయలు అవి తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళైతే బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ స్పేస్ అయితే చాలా బాగుందండి అండ్ కంఫర్ట్గా కూడా ఉంది. ఎందుకంటే నేను కొన్న వెంటనే నేను మీకు ఈ రివ్యూ ఇవ్వట్లేదు, మేము కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి మాత్రమే రివ్యూ ఇస్తున్నాను. సో సైడ్ కాలు పెట్టుకునే దాని మీద కూడా మ్యాక్సిమం చూసారా క్యాన్ అంతా పట్టేసింది. 20 లీటర్స్ కెపాసిటీ ఉన్న క్యాన్. ఓన్లీ జస్ట్ ఏంటంటే పడిపోకుండా కొద్దిగా సపోర్ట్ తాడుతోటి దేనికన్నా కట్టేస్తే సరిపోతుంది అనమాట. లేకపోతే ఏంటంటే మేము స్ప్లెండర్కి పెడితే ఏంటంటే అది కిందకి వేలాడిపోతుంది క్యాన్, ఎందుకంటే అది సైడ్కి ఉన్నది సరిపోదన్నమాట. సో ఇదిగోండి బ్యాక్ సైడ్ సీట్లో కూడా పెట్టి చూపిస్తున్నాను ఎంత వెడల్పు ఉందో మీకు జస్ట్ ఐడియా కోసం. సో ఇది అండ్ మనము మామూలుగా మనం ఇంట్లో వాడే స్కూటీస్కి అయితే కాలు పెట్టుకునేది చాలా చిన్నగా ఉంటుంది కదా, ఇదైతే మనం కూర్చోవచ్చు కంఫర్ట్గా, అంత పెద్దగా ఉంది. సో నేను జస్ట్ మీకు ఐడియా కోసమే నేను ఇలాగా కాళ్ళు పెట్టుకొని అని కూర్చొని చూపిస్తున్నాను. సో బెస్ట్ అండి ఇదైతే బండి అయితే. అండ్ దీనివల్ల ఇంచక్క స్పీడ్ లిమిట్ ఉంటుంది కాబట్టి స్లోగానే వెళ్తారు. అండ్ దానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఒకవేళ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఇది వచ్చేసి హార్న్ చూసారా, సౌండ్ అయితే బాగానే వస్తుంది కదా. అండ్ దాని పక్కన ఉన్నది రివర్స్. యాక్చువల్లీ రివర్స్ ఆప్షన్ అనేది మామూలుగా ఇప్పుడు వచ్చిన అన్ని ఈవీ వెహికల్స్కి వస్తుంది కదా. సో జస్ట్ మీకు దీనికి కూడా ఉంది అని చూపించడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో తర్వాత బ్యాటరీ ఎలా ఛార్జ్ చేస్తారో కూడా చూపిస్తాను. సో బ్యాటరీకి మనకైతే 2 వైర్స్ ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి సాకెట్ టు బ్యాటరీ అండ్ ఇంకోటి ఆ బ్యాటరీ నుంచి వెహికల్కి. సో నేను జస్ట్ మీకు అది పెట్టి చూపిస్తాను. అండ్ ఇదైతే ఆల్మోస్ట్ మనకి రీడింగ్ చూపిస్తుంది అనమాట, 75% ఛార్జ్ అయిందా 100% ఛార్జ్ అయిందా అని చెప్పి. సో మేమైతే డైలీ వన్స్ పెడుతున్నాము. సో దట్ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ పాలకి వెళ్ళి వస్తారు అండ్ మధ్యలో గడ్డి తేవడానికి వాటికి వాడుతూ ఉంటాడు కదా. బట్ ఏంటంటే పెట్రోల్ ఖర్చు అయితే తగ్గిందండి. అండ్ బండి కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇది బేస్డ్ ఆన్ ఆఫర్స్ అలా ఇలా ఉంటుంది. మాకైతే 1,07,000 పడిందండి. ఇది వచ్చేసి సాతి మోడల్ అనమాట, ADMS సాతి మోడల్. సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ మేము వెళ్ళేసరికి మాకు వేరే ఆప్షన్స్ దొరకలేదు. సర్లే అని చెప్పి ఇంకా వైట్ తీసేసుకున్నాం, బాగానే ఉంది కదా అని. సో చూసారా ఇది ఆల్మోస్ట్ 75% ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు 100%కి దగ్గరలో ఉంది. సో నేను మీకు ఇందాక చూపించినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అట్ ప్రెజెంట్ అయితే 65.5% ఛార్జ్ అయ్యి ఉంది. ఇందాక చూపించినప్పుడు 64.8% ఛార్జ్ అయ్యి ఉంది కదా. సో ఇది అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. అండ్ దీంతో పాటు మనకి కీస్ నార్మల్గా ఇది అన్లాక్ లాక్ మీకు తెలుసు కదా, మనకి జనరల్గా కార్ కీస్ ఉంటాయి కదా ఆ టైప్లో కూడా మనకి 2 సెట్స్ ఇచ్చారు. అంటే నార్మల్ కీస్ 2 సెట్స్ అండ్ ఇవి కూడా 2 సెట్స్ ఇచ్చారు. సో జస్ట్ లాక్ అండ్ అన్లాక్ కోసం నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో ఇదైతే అన్లాక్ అయింది కదా. సో 2 ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది అండ్ 1 ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది అనమాట. సో ఇవి 2 సెట్స్ ఇచ్చారు అండ్ నార్మల్ కీస్ కూడా 2 సెట్స్ ఇచ్చారు. అండ్ వెహికల్ అయితే చాలా బాగుందండి. మెయిన్లీ ఫార్మర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది ఈ బండి అండ్ మనకి పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి నేను ఎందుకో మాకు నచ్చింది, సర్లే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని మీకు షేర్ చేస్తున్నాను. అండ్ అదండి ఈరోజు వీడియో. సో హోప్ అట్లీస్ట్ కొంతమంది కన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ సో మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.